హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్కి నేను ఇలా అటుకులు పోహా చేసుకున్నానండి. దీన్ని అటుకుల మిక్చర్ అని కూడా అంటారు. నేను ఇలా చేసుకొని ఇలా ప్యాక్ చేసి పెట్టుకున్నానండి. ఫస్ట్ అయితే అటుకులు తీసుకుంటున్నానండి. అటుకులు పల్చటి అటుకులు కాకుండా కొంచెం మందపాటి అటుకులు తీసుకోండి. అవి బాగా ఇలా జల్లెడ పట్టుకుంటున్నానండి. చూడండి, ఇలా కొంచెం కొంచెం పొడి ఉంది కదా, ఆ పొడి లేకుండా బాగా జల్లెడ పట్టుకోవాలండి. మొత్తం అటుకులన్నీ ఇలానే చేసుకోవాలండి. ఇలా చేసుకుంటే ఆయిల్లో ఇలా అటుకులు పౌడర్ పడకుండా ఆయిల్ కూడా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఎలా చేసుకున్నానో మీకైతే చూపించబోతున్నానండి. ముందుగా వాటికి కావాల్సిన పదార్థాలు అయితే ఏర్పాటు చేసుకున్నాను. ఇప్పుడు ఏమేమి తీసుకున్నానో మీకైతే చూపిస్తున్నాను చూడండి. ముందుగా బఠానీలు 6 hours పాటు నానబెట్టేసుకొని కడిగి తీసుకున్నానండి. తర్వాత పల్లీలు, పుట్నాలు, జీడిపప్పు, కిస్మిస్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ 1, ఎండు కొబ్బరి, కరివేపాకు, అలాగే మసాలాకు కావాల్సినవి కారము, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, అలాగే జీలకర్ర పొడి. కొంతమంది చక్కెర కూడా యాడ్ చేసుకుంటారండి. తీసుకున్నాను, కానీ నేనైతే దీంట్లో యాడ్ చేయలేదు. మీకు ఇష్టమైతే చక్కెర కూడా యాడ్ చేసుకోవచ్చు. ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ని హీట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక్కొక్క ఐటెంని ఈ ఆయిల్లో హీట్ చేసుకుంటూ ఉండాలండి. ఇలాంటి స్టీల్ జల్లెడ ఒకటి తీసుకున్నానండి. ఇందులో చేసుకుంటే ఈజీగా మనం తీసేసుకోవచ్చు బయటకి. అలాగే అన్నీ ఈక్వల్గా ఫ్రై అయిపోతాయండి. చూడండి, ఇలా పల్లీలు వేసుకున్నాను. ఇలా తీసుకుంటూ వేసుకుంటూ చేసుకుంటే చాలా ఈజీగా అన్నీ ఈక్వల్గా ఫ్రై అయిపోతాయండి. చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయాయో. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నానండి. అలాగే మిగిలిన వాటిని అన్నిటినీ కూడా ఇలానే ఈక్వల్గా ఫ్రై అయ్యేలాగా చేసుకోవాలండి. ఇప్పుడు జీడిపప్పు ఫ్రై చేసుకుంటున్నానండి. జీడిపప్పు జస్ట్ కలర్ మారేంత వరకు చేసుకుంటే చాలు. ఎక్కువ ఫ్రై చేస్తే మాడిపోయిన టేస్ట్ వస్తుందండి. అందుకే జస్ట్ అలా కలర్ జస్ట్ మారేంత వరకు వేపుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, ఇలా లైట్గా ఫ్రై అయిపోతే సరిపోతుంది. వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఎండు కొబ్బరి కూడా అంతేనండి. ఎండు కొబ్బరి కూడా కలర్ మారితే సరిపోతుంది. ఎక్కువ కూడా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. కరివేపాకు కూడా లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి. కొంచెం క్రిస్పీనెస్ ఉంటే చాలు, చాలా బాగుంటుంది. కరివేపాకు చేసుకునేటప్పుడు కొంచెం దూరంగా ఉండి చేసుకుంటే పైన ఆయిల్ పడకుండా ఉంటుందండి. ఎండుమిర్చి మాత్రం 2 to 3 times అలా పెట్టి తీసేస్తే సరిపోతుందండి. ఎక్కువ పెట్టేస్తే అది మాడిపోతుంది. వెంటనే తీసేయాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేపుకునేటప్పుడు కూడా కొంచెం దూరంగా ఉండి చేసుకోండి. పచ్చిమిర్చి అనేది కొంచెం క్రంచీనెస్ వచ్చేంత వరకు చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు కిస్మిస్ కూడా చేసేసుకుంటున్నానండి. ఇవి చాలా బాగుంటుందండి. దీంట్లో వేసుకొని తింటే నాకైతే చాలా బాగా నచ్చింది. ఇగోండి, అన్నీ అయితే ఇలా ఈక్వల్గా ఫ్రై చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు అటుకులు ఫ్రై చేసుకుంటున్నాను. అటుకులు అనేవి ముందుగా జల్లెడ పట్టుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి జల్లెడ పట్టుకుంటే ఆయిల్లో పడకుండా ఉంటుంది. నాకు అంత కొంచెం కొంచెం వేసుకోవాలి, ఒకటేసారి ఎక్కువ వేసేసరికి నూనెలోకి వెళ్ళిపోయాయి అవి కొన్ని. కానీ మీరైతే కొంచెం కొంచెం తీసుకొని చేసుకోండి. ఇలా ఈక్వల్గా ఫ్రై అయ్యేలాగా కొంచెం ఎగరేసుకుంటూ చేసుకుంటే ఈక్వల్గా ఫ్రై అయిపోతాయి. బఠానీలు మాత్రం చాలా కేర్ఫుల్గా ఫ్రై చేసుకోవాలండి. నాకైతే చాలా భయం వేసింది, అవి పైకి ఎగిరిపోతున్నాయి. దూరంగా ఉండి చేసుకోవడము, లేకపోతే ఏదైనా ప్లేట్ అడ్డం పెట్టుకొని చేసుకోవడము మంచిదండి. చూడండి, అటుకులు ఎంత క్రిస్పీగా వచ్చేసాయో. ఇప్పుడు ఫైనల్లీ ఎల్లుల్లిపాయని ఇలా ఫ్రై చేసుకొని అది కూడా ప్లేట్లోకి తీసేసుకుంటున్నానండి.
చూడండి అన్నీ ఇలా ఈక్వల్గా ఫ్రై చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు వీటితో ఎలా చేసుకుంటానో మీకైతే చూపిస్తాను. అటుకులు అయితే ఇప్పుడు తీసుకున్నానండి. అలాగే జీలకర్ర దంచి తీసుకుంటున్నాను. జీలకర్ర పొడి అయినా తీసుకోవచ్చు. అలాగే ధనియాల పొడి తీసుకుంటున్నానండి. అలాగే పసుపు కూడా వేసుకున్నాను. కొంచెం కారం కూడా వేసుకున్నానండి. కారం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. స్పైసీ ఎక్కువ తింటే కారం కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. ఉప్పు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. చేతితో కదపకుండా ఇలా ఎగరేసుకుంటూ కలుపుకుంటే చాలా ఈక్వల్గా కలిసిపోతాయి. అటుకులు కూడా విరిగిపోకుండా ఉంటాయి. చేతితో కదిపినా సరే కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి. అటుకులు విరిగిపోకుండా ఇలా ఈక్వల్గా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న వాటన్నిటిని కూడా అందులో వేసేసుకొని వాటిని కూడా అన్నీ ఈక్వల్గా కలిసేలాగా ఇలా ఎగరేసుకుంటూ కలుపుకుంటున్నానండి. చేత్తో కదుపుకుంటే కరివేపాకు అటుకులు విరిగిపోతాయని చెప్పి ఇలా చేసుకుంటున్నానండి. చూడండి ఎంతో క్రిస్పీగా స్పైసీగా చేసుకున్నానండి. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇలా ప్యాక్ చేసి పెట్టుకున్నానండి. మాకైతే 3 to 4 days అయితే వచ్చేస్తుందండి. ఎప్పుడైనా ప్రయాణాలు చేసేటప్పుడైనా లేకపోతే ఏదైనా ఫంక్షన్స్, బర్త్డే ఫంక్షన్స్ ఏదైనా చేసుకున్నప్పుడు ఇలా అందరికీ స్నాక్స్ టైప్ ఇస్తే చాలా బాగుంటుందండి. ఇంట్లోనే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.